ఎందుకే కాలుగాల్ని పిల్లిలాగా అటు ఇటు తిరుగుతావు? గుమ్మంలోకి వచ్చింది ఇంట్లోకి రాదా? నా ఆరాటం నాది. ఇప్పుడు నీకేం నష్టం? ఆకలంది, అందుకే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. ఆరాటం ఆరాటం అని గుమ్మంలోకి రాగానే నోటికి ముద్దందిస్తావా ఏమి? అందిస్తే అందిస్తాను, అది నా ఇష్టం. అబ్బా, కాస్త స్థిమితంగా కూర్చోవే, వస్తుందిలే. ఎంత దూరంలో ఉన్నారో ఏమో. ఆల్రెడీ బయలుదేరామని చెప్పారు కదా. అన్నారుగా, కాస్త కుదురుగా కూర్చో. ఏం పర్వాలేదు, వచ్చేదాకా ఇలాగే ఉంటాను. వచ్చేయాలి కదా ఈ టైంకి. ఏమైంది? అది ఫోన్ తీయడం లేదమ్మా. అది బయలుదేరామని చెప్పి 2 గంటలయింది. దారిలో ఏదైనా పని మీద ఆగారేమో, లేదా ట్రాఫిక్ లో ఇరుక్కున్నారేమో, అందుకే ఫోన్ తీయలేదేమో. అది వచ్చేలోపు నువ్వు భోంచేయచ్చు కదే. వచ్చాక దానికి పెడదువు. నువ్వు సరిగ్గా భోంచేయక 2 రోజులవుతోందే. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మనసున్న మనిషివేనా? అసలు మతుండే మాట్లాడుతున్నావా? నీకు నా మీదున్న ప్రేమ ఎలాంటిదో నాకు దాని మీదున్న ప్రేమ అలాంటిదేగా. ఆకలేస్తుందమ్మా, వండించమ్మా అని నోరు తెరిచి అడిగింది. దాన్ని వదిలేసి నన్ను తినమంటావా? అమ్మా, నాకు నా కడుపు తీపి కన్నా ఆకలి ముఖ్యం కాదు. దాని కడుపు నింపాకే, అది తృప్తి పడిన తర్వాతే నేను నా గురించి ఆలోచిస్తాను. కావాలంటే నువ్వు వెళ్ళి తిను. కడుపు తీపి గురించి నువ్వు చెప్పాక నేను మాత్రం ఎలా తింటాను? భగవంతుడా, నా బిడ్డ బాధ చూడలేకపోతున్నానయ్యా. చాలా రోజుల తర్వాత ఈ పూటే దాని ఆనందాన్ని చూసి పొంగిపోయాను. ఆ సంతోషం కలకాల నా కూతురికి దక్కేలా చెయ్యి స్వామి. ఎందుకు ఫోన్ ఆన్సర్ చేయడం లేదో? ఏమైంది దానికి? అది ఇంకా ఎందుకు రాలేదో? ఫోన్ కూడా ఆన్సర్ చేయడం లేదో? మళ్ళీ మనసు మార్చుకుందా, లేకపోతే నన్ను ఆట పట్టిస్తుందా? మధు, ఇంక వెళ్దామా? ఏంటా తొందర? అలా అంటావేంటి? మనం ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. వెళ్దాంలే. అక్కడేమైనా శుభకార్యమా, ముహూర్తమా? కాస్త ముందు వెనుక వెళ్ళొచ్చు. నువ్వు క్షణానికి రకంగా మాట్లాడతావే. ఏం మాట్లాడాను? ఇందాక ఇంటికి వెళ్దామంటే షాపింగ్ అన్నావు. షాపింగ్ అయ్యాక అట్నుంచటే ఇంటికి వెళ్దామంటే ఇవన్నీ తీసుకొని అక్కడికి ఎందుకు, ముందు ఇవన్నీ ఇంట్లో పెట్టి వెళ్దాం అన్నావు. పద, బయలుదేరదాం. బయలుదేరదామా? ఏంటి నాకన్నా ఎక్కువ తొందరపడుతున్నావు? వస్తున్నామని నువ్వే కదా ఫోన్ చేసింది. వస్తున్నా అని అన్నానే కానీ టైమేం ఫిక్స్ చేయలేదుకా. ఆకలిగా ఉంది, వండుంచు అన్నావు కదా. తను రాకుండా ఉండాలని అన్నాను. నిజంగా వెళ్ళాలని ఏం కాదుగా. జోక్ చేయకు మధు. అమ్మ ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. పద. ఆగరా, తిరిగి తిరిగి కాళ్ళు లాగేశాయి. కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు వెళ్దాం. ఏంటి తమాషాలు చేస్తున్నావా? తమాషాలేం లేదు. నువ్వు కావాలని డిలే చేస్తున్నావు అనిపిస్తుంది. నీ ఆటలు నా దగ్గర సాగు. ముందు పద, వెళ్దాం. ఈవిడ గారొకటి గ్యాప్ లేకుండా ఫోన్ చేసి చావగొడుతుంది. దిస్ ఇస్ టూ మచ్. తను ఎంత ఆరాటంలో ఫోన్ చేస్తుందో అర్థం చేసుకోవా? అలా విసుక్కుంటావు. పైగా ఆకలేస్తుంది, అన్నం వండమ్మా వస్తున్నా అని నువ్వే కదా చెప్పింది. ఇప్పుడేగా మాల్లో పఫ్ఫులవి తిన్నాం. ఆ విషయం అమ్మకి తెలియదు కదా. ఫోన్ చేసి చెప్పరా? మధు, ముందు ఫోన్ ఆన్సర్ చెయ్యి. అమ్మా. మధు, ఎక్కడున్నారు? నీకోసం వంట చేసి వెయిట్ చేస్తున్నాను. రావాలనే బయలుదేరాం కానీ ఏమైంది మధు? ఏం కాలేదు, నువ్వు కంగారు పడకు. ట్రాఫిక్ జామ్, కొంచెం డిలే అయిందంతే. వచ్చేస్తారు కదా? 5 నిమిషాలు అక్కడుంటాను. నువ్వు కంచంలో వడ్డించి రెడీగా ఉంచు. రావడం లాగించడం అంతే. సరే మధు, వడ్డిస్తాను, వచ్చేయండి. ఎందుకే చిన్న చిన్న విషయాల్లోనూ అబద్ధాలు ఆడడం? అబద్ధమేంటి?
వడ్డించు 5 మినిట్స్లో వస్తా అనడం అబద్ధం కాదా? ఎంత ఫాస్ట్గా వెళ్ళినా హాఫ్ అన్ అవర్ పడుతుంది. తన సాటిస్ఫాక్షన్ కోసం చెప్పడం కూడా తప్పేనా? రియలిస్టిక్గా ఉండడం మంచిది. ముందు పద. ఎక్కడికమ్మా బయలుదేరారు? ఇంటికి డాడీ. ఇంటికేగా, లంచ్ చేసి వెళ్ళొచ్చు. అందరం కలిసి లంచ్ చేద్దాం. అలాగే డాడీ. పదండి. పదండి. వస్తే మెంటలా? అక్కడ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. పిలవగానే ప్లేట్లు ఫిరాయించి వెనక్కి తిరిగితే ఎలా? డాడీ ప్రేమగా పిలిచారు కదరా. అమ్మ కూడా ప్రేమగానే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇన్నేళ్ళు అక్కడే ఆవిడ గారితోనే కదా ఉన్నది తిన్నది. డాడీ ఫస్ట్ టైం తనకు తానుగా కలిసి భోంచేద్దాం రా అని పిలిచారు. ఆ మాటతోనే కడుపు నిండినట్టయింది. ఆయనతో కలిసి ఆనందంగా తినాలనిపిస్తుంది. మధు, ప్లీజ్ రా, నన్ను వదిలే. ఇన్నేళ్ళు ఏ ప్రేమ కోసం తప్పించిపోయానో అది నాకు అందుతున్న టైంలో నన్ను డిస్టర్బ్ చేయొద్దు. డాడీ నుంచి నన్ను డిటాచ్ చేయొద్దు. డాడీ నాకు కావాలి. డాడీతోనే లంచ్ చేస్తాను. కావాలంటే నువ్వు వెళ్ళు అమ్మ దగ్గరికి. మధు, ఏంటి అది రాదంటనా? అది డాడీతో కలిసి భోజనం చేస్తుందంట. మీరు అక్కడ నిలబడ్డారే, రండి అందరం కలిసి భోంచేద్దాం. తరుణ్, రండ్రా. కూర్చోండి తరుణ్. అదేంటే మనిషి లేకుండా అలా కంచంలో వడ్డిస్తున్నావు? కంచం ఎదురు చూడటం మంచిది కాదు కదా. అది వస్తున్నా వడ్డించమ్మా అని చెప్పింది. వచ్చాక వడ్డించొచ్చు కదా. ఆకలన్న దాన్ని వడ్డించేదాకా వెయిట్ చేయించడం ఎందుకమ్మా? తిను మధు.